సో చిరంజీవి గారు అంటే కూడా మీకు చాలా చాలా ఇష్టము, ఆయన్ని కలవడం. చాలా. ఆయన ఓల్డ్ సాంగ్స్ అన్ని నేను ఎప్పుడైనా మార్నింగ్ ఒక 45 మినిట్స్ వాకింగ్కి వెళ్తాను కదా, అప్పుడు కూడా ఆయన సాంగ్స్ పెట్టుకొని అన్ని వినుకుంటూ వాక్ చేస్తుంటా. టైం తెలియదు అప్పుడు అన్నమాట నాకు. అన్ని సినిమాలు చూసారా? ఆల్మోస్ట్ పాత సినిమాలు అన్ని చూసే ఉంటాను. ఆల్మోస్ట్ అన్ని చూసే ఉంటాను. ఓకే. బాగా నచ్చిన సినిమా ఏంటి మీకు? అత్తకేముడు, అమ్మాయికి మొగుడు, గరాన మొగుడు, హిట్లర్, కొండవీటి దొంగ, ఎముడికి మొగుడు, ఇలాంటి సినిమాలన్నీ, పాత సినిమాలన్నీ అన్ని సూపర్ డూపర్ మూవీస్. 80s 90s లో ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ అన్ని కూడా. చిరంజీవి గారిలో అంటే స్నేహం కోసం కూడా నాకు చాలా ఇష్టం. ఓకే. దాంట్లో ఫుల్ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఆయనకి బేసిక్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అవును. ఆయన దట్టు లేడీ ఫాలోయింగ్ కూడా చాలా ఉండేది అప్పట్లో. అంటే ఆయన స్టైల్ కి జెంట్స్ అయితే ఎలా ఆయన స్టైల్ ఫాలో అయ్యి షర్ట్స్ కానీ ఆ ప్యాంట్స్ ఎలా అయితే ఇచ్చేస్తారు, ఆయన స్క్రీన్ మీద చూసి లేడీ ఫ్యాన్స్ కూడా పోటాపోటీగా ఆయన అభిమానించడం కానీ, సినిమా రిలీజ్ అప్పుడు వాళ్ళ పాత్ర కూడా చాలా ఉండేది. సో బేసిక్ గా ఆయన అసలు స్క్రీన్ లో చూసినప్పుడు మీరు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? డైలాగ్ ఉంటుంది కదా, డైలాగ్ వర్షన్ కి నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆయన అంటే కొంతమంది ఈ డైలాగ్ చెప్తే ఈ డైలాగే చెప్పాలని అనుకుంటారు, కానీ తిని అలా కాదు. అంటే ఈయన యాక్టింగ్ లో నేను చూసింది ఏంటంటే ఎక్స్ట్రా డైలాగ్స్ యాడ్ చేసుకుని మరి జనాల్ని నవ్విస్తుంటారు అన్నమాట. కామెడీ కూడా బాగా అనిపిస్తుంది. హిట్లర్ మూవీలో కూడా రంభా గారి అది బాగుంటుంది అన్నమాట. అన్నయ్య సినిమాలో సౌందర్య గారి, అన్నయ్య మూవీలో సౌందర్య గారిది బాగుంటుంది, రవితేజ అండ్ వెంకట్ వీళ్ళంతా, అది కూడా బాగుంటుంది. ఆయన డైలాగ్ వర్షన్ నాకు చాలా ఇష్టం. ఆయన డాన్స్ స్టైల్ చాలా ఇష్టం నాకు. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా ఇష్టం. ఏ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు బాగా చూడాలనిపిస్తుంది? సౌందర్య గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. బేసిక్ గా అంటే ఆయన మూవీస్ అన్ని కూడా మ్యూజికల్ హిట్స్, డాన్స్ కి ఒక ఐకాన్ లాగా ఆయన్ని అనుకుంటూ ఉంటారు. అప్పట్లో హీరోస్ లో బ్రేక్ డాన్స్ చేసింది కూడా ఫస్ట్ ఈయన చిరంజీవి గారి. సో అప్పటి అంటే యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి డాన్స్ బాగా వస్తుంది అంటే మెయిన్ పిల్లర్ చిరంజీవి గారు అని చెప్తాను నేను. ఆయన దగ్గర నుంచి అందరికి డాన్స్ రావడం అలవాటు అయింది. అంటే లైక్ ఆ స్టైల్ గానీ ఏదన్నా ఈయన దగ్గర నుంచే ఫాలో అయ్యారు అందరూ, ఫ్యామిలీ మొత్తం. మొన్న రీ రిలీజ్ కూడా అయింది జగదేకుడి అతిలోక సుందరి, చూసారా? లేదు, చూడలేదు. అది షూట్ బిజీలో ఉండే. యాక్చువల్ నాకు ఇష్టం అయిన మూవీస్ అన్నిటికీ వెళ్ళాలి, చూడాలి, అక్కడ ఎంజాయ్ చేస్తా హాల్లో చాలా. అంటే లైక్ అబ్బాయిలాగా ఎంజాయ్ చేస్తాను నేను. చిరంజీవి గారి మూవీస్ కానీ, పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కానీ, రామ్ చరణ్ గారి మూవీస్ కానీ, ఇట్లా ఏది ఉన్నా సరే హాల్లో ఒక మొగరాయిడ్ లాగానే ఎంజాయ్ చేస్తా. అంటే మొగరాయిడ్ అని కదా, అమ్మాయిలు కూడా ఏంటంటే పోటాపోటీగా ఇప్పుడు ఆయన సాంగ్స్ వస్తుంది నా విజిల్ అంటే ఆయన ఫ్యాన్ కోసం సపరేట్ గా ఒక కామెడీ క్రియేట్ చేసిన దానికి అమ్మాయిలు కూడా ఫ్యాన్స్ అయిపోయారు ఆయనకి ఫుల్ గా. సో ఆల్మోస్ట్ అమ్మాయిలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అబ్బాయిల కంటే కూడా. కలిసారా ఎప్పుడైనా బాస్ ని? TV9 అవార్డ్స్ అప్పుడు కలిసి, అదే ఐ థింక్ 11 years అవుతుంది 10 years అవుతుంది. TV9 అవార్డ్స్ అప్పుడు మాత్రం కలిసాను. జస్ట్ సెకండ్ ఇచ్చాను, నమస్కారం పెట్టిన, అంతే. ఒక ఫోటో కూడా దిగలే. అంటే అప్పుడు జనం ఎక్కువ ఉంటారు. అంటే మాకే అవార్డ్స్ చేతుల మీద తీసుకున్నాం కానీ ఎవరిని కలిసేటట్టు ఉండదు, అందరూ ముందుకు వచ్చేస్తూ ఉంటారు కదా. సో ఒక ఫోటో కూడా దిగలేదు. కలిసే ప్రయత్నం చేశారా మళ్ళీ ఎప్పుడైనా? చేయలేదు. అంటే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. దేవుడిని కలవాలంటే, దేవుడి దర్శనం మనకు కలగాలి అంటే ఆయన పిలుపు వస్తేనే మనకు కలుగుతుంది. మనం ఏదో చేయాలి అంటే అవ్వదు. ఇప్పుడు అరుణాచలం వెళ్తే శివుడు మనల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం. సో మనం అనుకున్న డబ్బులు పక్కన పెట్టుకున్నా వెళ్ళలేమంట. సో అలానే చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ కలవాలనుకుంటే ఆ దేవుళ్ళ దర్శనం వస్తేనే, కలవడానికి అవకాశం వస్తేనే మనం కలగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? చూశాను, చాలా సార్లు చూశాను, బట్ కలవలేదు. ఆయన కోసం కలవాలని అనుకోలేదు, ఆయన కోసం కష్టపడాలని అనుకున్నాను. అదే చూసాం కదా, ఆయన ఎంతో మందికి హెల్ప్ చేస్తారు కదా. ఆయన కోసం మనం ఏదైనా చిన్నది చేయాలని చెప్పి పిఠాపురం క్యాంపెయినింగ్కి వెళ్ళా. బాగా అప్పుడు హవా కొనసాగింది. సో అప్పుడు ఎలా అనిపించింది? ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగుంది. అందరూ అంటే అంతా మనం గెలిచేసామన్నది ఆ ప్రచారంలోనే తెలిసిపోయింది. ఎందుకంటే అందరూ అంత మంచిగా చెప్పారన్నమాట. గుడ్ ఒపీనియన్ ఇచ్చారు అందరికీ. మనం గెలిచేసామమ్మా, మీరేం మాకు అడగవసరం లేదు ఓటేయమని. ఆల్రెడీ అందరం పవన్ కళ్యాణ్ గారికే. మన అన్న వస్తాడు, మనల్ని గెలుస్తాడు, మన అందరినీ చూసుకుంటాడు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు, ఓటక్కు లేని చిన్న పిల్లలు కూడా మాతో పాటు తిరిగారు.
ఆయన కోసం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఓటేస్తారు గెలిచేస్తామని కాదు, ఈయన గెలిస్తే ప్రజలు బాగుపడతారన్న ఆలోచనతో అందరూ సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. బేసిక్ గా అంటే ఎవరికైనా కూడా మనం ఒక మంచి పని చేసినా లేకపోతే మనం ఒక 4 అడుగులు ముందుకేస్తున్నా కూడా మనల్ని వెనక్కి లాగాలను లేకపోతే ఏదో ఒకటి వెనక ట్రోల్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ చేయడం మనం సహజంగా చూస్తూనే ఉంటాం. అలాగే చిరంజీవి గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఏంటి, సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ రావడం కానీ వాళ్ళు ఎంత చేసినా కూడా ఏదో ఒకటి నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చూస్తూనే ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏమనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు? నేను ఏమంటానంటే మంచికి ఎప్పుడు చెడే ఎదురవుతుంది. సో వీళ్ళు ఎంత మంచి చేసినా చెడుగా మాట్లాడని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాటిలన్నిటిని ఇగ్నోర్ చేసేయాలి మనం. అవి పట్టించుకుంటే ముందడుగు వేయలేము అసలు. ఇప్పుడు నాకు కొంతమంది చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు లైక్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు. అవన్నీ నేను పట్టించుకుంటే నేను మళ్ళీ ఇండస్ట్రీలో ఉండలేకపోతుండే. అవన్నీ ఇగ్నోర్ చేసేసాను కాబట్టి ఈరోజు ఇలా ఉండగలిగాను. సో వీళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళంతా ఎప్పుడు మంచే చేస్తారు. ఇంతవరకు చిరంజీవి గారికి అరే పలానా వాళ్ళతో ఇలా మిస్బిహేవ్ చేశారు లేకపోతే పలానా వాళ్ళని ఇలా మోసం చేశారు అనేది ఇంతవరకు చిరంజీవి గారికి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికీ లేదు. ఇంకొంతమంది అయితే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు, పిచ్చ లైట్ తీసుకుంటాను. ఎందుకంటే ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒక రీజన్ మాట్లాడాలి కాబట్టి అన్నీ మాట్లాడతారు వాళ్ళు. మంచికి ఎప్పుడు చెడే ఎదురవుతుంది. ఆ చెడుని పక్కన పెట్టుకుంటూ మనం మంచితో వాళ్ళని నడుస్తాం కాబట్టి ఎప్పుడైనా ఆబ్వియస్లీ వాళ్ళకి మంచిగా జరుగుతుంది. మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే అసలు ఎవరికి తెలిసి ఉండేది కాదు. లైక్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నా సరే డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎం అనే వరకు ఉండేది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకి అన్ని స్టేట్స్కి ఎంతగా తెలిసిందంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తాను నేను. ఇంతకు ముందు ఎవరు డిప్యూటీ సీఎం ఉన్నా ఏమున్నా సరే ఎవరికి తెలియలేదు. బట్ ఇప్పుడు సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఆయన కన్నా కూడా ఎక్కువ నేమ్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఎంత కష్టపడ్డారు అసలు పార్టీ కోసం, ఎన్నేళ్ల కష్టం అది. సో ఇప్పటికీ ప్రజలు ఆదరించి అంటే ఆయన ఒక పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా సమస్యల మీద స్పందిస్తూనే మంచి చేస్తూనే ఉన్నారు ప్రజలకి. ఎందుకంటే నేను యుద్ధానం ప్రజలకు కావచ్చు, నేను అన్ని అంటే శ్రీకాకుళం పక్కనే కదా యుద్ధానం అంతా. సో అందరికి మేము లైవ్ లో అన్ని చూసాం కాబట్టి నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ చేస్తున్నాను.